కూటమి నేతల ధనదాహానికి నిండు ప్రాణం బలైంది. గోదావరి నదిలో ఇసుకను తవ్వేయటంతో నదిలో ఏర్పడిన గుంతలు ప్రాణాలు హరిస్తున్నాయి. కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం కేదార్లంక గోదావరి నదిలో ఇసుక తవ్వకాలతో ఏర్పడిన గోతుల్లో పడి స్నానానికి వెళ్లిన యువకుడు మృతి చెందాడు. కూటమి సర్కార్ ఇసుక దోపిడీ అమాయకుల పాలిట శాపంగా మారుతోందని విమర్శలు వినిపిస్తున్నాయి. కపిలేశ్వరపురం మండలం కేదార్లంక వద్ద ఉచిత ఇసుక పేరుతో ట్రాక్టర్లలో ఇసుకను తరలిస్తున్నారు. ఒక ట్రాక్టర్ కు 1000 రూపాయలు చొప్పున వసూలు చేస్తున్నారు కూటమి నేతలు. అడ్డగోలుగా ఇసుక తవ్వకాలు జరపడమే కాకుండా గోదావరిలోకి బాటను కూడా వేసి దోపిడీ మరింత విస్తృతం చేశారు. ఈ దందా కొనసాగుతున్నా అధికారులు ఎవరూ అడ్డుకునే ప్రయత్నం చేయడం లేదు. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్కు అధికారులకు గతంలో ఫిర్యాదు చేశారు. అయినా అధికారులు ఎవరూ అటువైపు చూసే సాహసం చేయలేదు, చర్యలు చేపట్టలేదు. కేవలం కూటమి నేతల అక్రమాల వల్లే ఓ నిండు ప్రాణం బలయింది. కేదార్లంకలో ఇసుక దందా జరుగుతుంది. అక్కడ ఉచిత ఇసుక అని చెప్పేసి పేరు చెప్తూ కొంతమంది స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అధికారుల యొక్క అండదండలతోటి ఇసుకని అక్రమ రవాణా చేస్తూ అక్కడ గోదావరి ఒడ్డున మరి మిషన్ తోటి గోతు దవ్వేసి ఇసుకని అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి. ఇది తెలియనటువంటి కొంతమంది విద్యార్థులు కొత్తపేట నుంచి ఇక్కడికి వచ్చి సమ్మర్ కాబట్టి స్నానాలు చేద్దామని చెప్పేసి ఎప్పుడు వెళ్ళేటువంటి నదే కదా అని చెప్పేసి అక్కడికి వెళ్ళి గోదావరి ఒడ్డుకి వెళ్ళి స్నానాలు చేస్తుంటే ఈ తవ్వినటువంటి గోతుల గురించి వాళ్ళకి తెలియదు. ఈ తవ్వినటువంటి గోతుల్లో పడి ఒక 23 సంవత్సరాల అబ్బాయి చనిపోవడం జరిగింది. కపిలేశ్వరపురం మండలం కేదార్లంక, తాతపూడి ప్రాంతాల్లో అడ్డగోలుగా టీడీపీ, జనసేన నేతలు ఇసుకను అక్రమంగా తవ్వేస్తున్నారు. ఇసుక దందా కొనసాగిస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడం దారుణమని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కూటమి నేతల అడ్డగోలు దందా వల్లే గోదావరిలో గోతులు ఏర్పడ్డాయని, గోదావరిలో స్నానానికని దిగిన దుర్గాప్రసాద్ ప్రాణాలు కోల్పోవడానికి ఇదే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు చేపట్టి అడ్డగోలు ఇసుక దందాలు అడ్డుకోకపోతే మరిన్ని దారుణాలు చోటు చేసుకునే పరిస్థితి ఉందంటున్నారు స్థానికులు. కూటమి నేతల ధనదాహానికి అడ్డు అదుపు లేకుండా పోతోంది. దొరికిన కాడికి దోచుకుని అందిన కాడికి వెనకేసుకోవడం కోసం పాలన సాగిస్తున్నారు. ప్రకృతిని నాశనం చేస్తూ వ్యక్తుల మరణానికి కారణమవుతున్నా పట్టించుకునే నాథుడే లేడు.